ఫ్రెండ్స్ మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు కదా, ఇలాంటి ఇమేజెస్ని మీరు ఎడిట్ చేసుకుని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తే ఎవరైనా సరే వావ్! నైస్. అంటారు. సో ఇప్పుడు నేను ఈ ఫొటోస్ని ఎలా క్రియేట్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చెప్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, మీకు క్లియర్గా అయితే అర్థమైపోతుంది అండ్ ఈజీగా మీరు ఎడిట్ చేసేసుకోవచ్చు. సో దానికన్నా ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని ఒక లైక్ చేయండి చాలు. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళేసి ఫించ్ ఫోటో కాలేజ్ మేకర్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. మీరు ఫస్ట్ టైం ఓపెన్ చేస్తే పర్మిషన్ అడుగుతుంది, మీ ఫోటో పర్మిషన్, దాన్ని అలో చేయండి. అలో చేసిన తర్వాత ఇలా అయితే కనిపిస్తుంది. ఇక్కడ స్టార్ట్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే మీ డివైస్లో ఉన్న ఫొటోస్ అన్నీ వస్తాయి. ఇక్కడ మీకు నచ్చిన ఫొటోస్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నా ఫొటోస్ అయితే సెలెక్ట్ చేస్తున్నా చూడవచ్చు మీరు. ఇక్కడ నేను ఒక 40 ఫోటోలు అయితే సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఓకే అని ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే కొంచెం సేపు లోడ్ అవుతుంది. లోడ్ అయిన తర్వాత మనకి ఇలా ఒక షేప్తో ఫొటోస్ని అయితే క్రియేట్ చేసి చూపిస్తుంది. ఇక్కడ నాకు నా ఫొటోస్ అన్నీ కూడా హార్ట్ షేప్లో అయితే వచ్చాయి. ఇక్కడ మనకి షేప్ మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు. ఇక్కడ షేప్ పైన ట్యాప్ చేస్తే ఇక్కడ షేప్స్ కలెక్షన్లోకి వెళ్ళారనుకోండి, ఇక్కడ చాలా రకాల షేప్స్ ఉంటాయి. మీకు నచ్చిన షేప్ని అయితే మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ నేను షేప్స్ చేంజ్ చేస్తూ ఉన్నా, ఫోటో అనేది చేంజ్ అవుతూ ఉంది. సో ఇందులో లవ్ కానీ ఏసియన్ అండ్ జియోమెట్రిక్ అని చెప్పేసి చాలా రకాల షేప్స్ ఉంటాయి, మీరు చెక్ చేయండి అన్నీ. నేను ప్రస్తుతానికైతే సర్కిల్ షేప్ తీసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత ఇక్కడ టిక్ మార్క్ పైన ట్యాప్ చేస్తే ఇది సేవ్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ అడ్జస్ట్మెంట్స్లోకి వెళ్తే ఇక్కడ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఫోటో సైజు చూడొచ్చు, ఇక్కడ చేంజ్ అవుతుంది ఫ్రేమ్ అనేది. ఫోటో సైజు అండ్ స్పేస్ బిట్వీన్ ఫొటోస్ చూడొచ్చు, ఇక్కడ షేప్ అనేది పెరుగుతూ ఉంది. సో నేను తగ్గిస్తున్నాను ఇప్పుడు. అండ్ యాక్యురసీ లెవెల్ ఇవన్నీ మనం చెక్ చేసుకోవచ్చు. యాక్యురసీ లెవెల్ అంటే ఎడ్జెస్ చూపిస్తుంది చూడొచ్చు, ఎడ్జెస్ చేంజ్ అవుతుంది చూడొచ్చు. సో ఇలా అనమాట. అండ్ నెక్స్ట్ సేవ్ చేసుకున్న తర్వాత అండ్ నెక్స్ట్ ఇక్కడ పొజిషన్ పైన ట్యాప్ చేస్తే ఇక్కడ పొజిషన్ అయితే మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు, చిన్నగా పెద్దగా చేసుకోవచ్చు. అండ్ లేఅవుట్లోకి వెళ్తే మీకు నచ్చిన లేఅవుట్ పెట్టుకోవచ్చు. అండ్ నేను 9:16 పెట్టుకుంటున్నా, ఎందుకంటే నేను పోర్ట్రేట్ ఫోటో ఎడిట్ చేద్దాం అనుకుంటున్నా. సో 9:16 పెట్టుకొని సేవ్ చేసుకున్నా. అండ్ ఇక్కడ మీరు బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకోవచ్చు, స్టిక్కర్స్ ఫాంట్స్ పెట్టుకోవచ్చు. సో ఇవన్నీ చెక్ చేయండి మీరు. అండ్ నెక్స్ట్ ఫొటోస్లోకి వెళ్తే ఇక్కడ దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే ఇక్కడ క్రాప్ ఫొటోస్ ఉన్నాయి, దీనిపైన ట్యాప్ చేస్తే ఇప్పుడు ఇక్కడ ఏదైనా ఈ ఫోటో ఉంది, నా హెడ్ పైకి వెళ్ళిపోయింది. సో దీనిపైన ట్యాప్ చేశాను అనుకోండి, దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు దీన్ని కిందకి పెట్టుకున్నాను నేను. సో ఈ ఫోటో అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. సో ఇలా ఇంకేదైనా ఫోటో పైకి వెళ్ళిపోతే మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు, పైకి కానీ కిందకి కానీ వెళ్ళిపోయినా. సో తర్వాత డన్ పైన ట్యాప్ చేయాలి. ఇక డౌన్లోడ్ సింబల్ ఉంటుంది, దీనిపైన ట్యాప్ చేయండి అండ్ స్టాండర్డ్లో పెట్టుకొని ఎక్స్పోర్ట్ చేసుకోండి. మీరు హై క్వాలిటీ పెట్టుకోవాలంటే పర్చేస్ చేయాలి. చూడవచ్చు ఫోటో అయితే గ్యాలరీలోకి సేవ్ అయిపోయింది. సో ఈ ఫోటోని ఇప్పుడు పిక్సార్ట్లోకి ఇంపోర్ట్ చేసుకోవాలి మనము. పిక్సార్ట్ ఓపెన్ చేసి ఇక్కడ ప్లస్ సింబల్ పైన ట్యాప్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్స్లోకి వెళ్ళండి. బ్యాక్గ్రౌండ్స్లోకి వెళ్ళేసి వైట్ బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే మీకు ఇలా వస్తుంది. అండ్ దీన్ని రేషియో చేంజ్ చేసుకోండి. క్రాప్లోకి వెళ్ళేసి ఇక్కడ రేషియో అయితే చేంజ్ చేసుకోవాలి. చూడొచ్చు నేను 9:16 పెట్టేసా. ట్యాప్ చేసి సేవ్ చేసిన తర్వాత ఇక్కడ ఫోటో ఇంపోర్ట్ చేయండి. ఇంతకుముందు మీరు సేవ్ చేసుకున్న ఫోటోని ఇంపోర్ట్ చేయండి. ఇక్కడికి ఫోటోని యాడ్ చేసుకుంటే మీకు ఇలా వస్తుంది. అండ్ దీన్ని ఇక్కడ మీకు నచ్చిన పొజిషన్లో అయితే అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే, మీరు దీనిపైన ఫ్రంట్లో ఏ ఫోటో పెట్టుకోవాలనుకుంటున్నారో ఆ ఫోటో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోండి. అండ్ కరెక్ట్గా బ్యాక్గ్రౌండ్స్ రిమూవ్ చేసే వెబ్సైట్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి చెక్ చేయండి. చెక్ చేసిన తర్వాత మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోండి మీ ఫోటోకి. అండ్ నెక్స్ట్ మళ్ళీ మీరు పిక్సార్ట్లోకి వచ్చేసి ఇక్కడ యాడ్ ఫోటో పైన ట్యాప్ చేసి మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటోని అయితే ఇక్కడికి యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత మీరు ఇట్లా అడ్జస్ట్మెంట్స్ చేసుకోండి. ఇప్పుడు ప్రజెంట్ నేనైతే ఇలా పెట్టుకున్నాను. సో అడ్జస్ట్మెంట్స్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ వరకు అయిపోయింది. బ్యాక్గ్రౌండ్ సెట్ చేసాము అండ్ ఫోటో సెట్ చేసాము. ఇప్పుడు ప్రజెంట్ మనము లైటింగ్ సెట్ చేయాలి. సో ఈ లైటింగ్ సెట్ చేయాలంటే ఇక్కడ మీకు స్టిక్కర్స్ అని కనిపిస్తుంది, దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే ఇక్కడ మనకు చాలా రకాల స్టిక్కర్స్ అయితే వస్తాయి. సో నేను ఇప్పుడు రెడ్ అని సెర్చ్ చేస్తున్నా. రెడ్ అని సెర్చ్ చేస్తే రెడ్కి రిలేటెడ్ కలర్స్ అండ్ గ్లేర్ ఎఫెక్ట్స్ అయితే వస్తాయి. సో నేను ఇది సెలెక్ట్ చేసుకున్నా. ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని ఇట్లా రొటేట్ చేసుకోవాలి. రొటేట్ చేసుకొని దీన్ని పెద్దగా చేసుకోండి. పెద్దగా చేసుకుంటే మీకు ఇలా ఒక సైడ్ నుంచి కలర్ ఎఫెక్ట్ అయితే కనిపిస్తుంది. సో దీన్ని ఇలా సెట్ చేసుకోండి. అండ్ దీన్నే మళ్ళీ మీరు ఏం చేస్తారంటే డూప్లికేట్ చేసుకోండి. డూప్లికేట్ చేసుకొని ఆపోజిట్ సైడ్కి తీసుకురండి ఒక లేయర్ని. సో ఇలా ఆపోజిట్ సైడ్కి తీసుకొచ్చి ఇలా పెట్టుకున్నారు. ఇప్పుడు మొత్తం కంప్లీట్ రెడ్ అయిపోయింది. సో ఈ రెడ్ కలర్ని చేంజ్ చేయాలంటే మీరు ఇటు సైడ్ దాన్ని ఏదో ఒకటి సెలెక్ట్ చేసి ఇక్కడ అడ్జస్ట్మెంట్స్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి HUE అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది, దీనిపైన ట్యాప్ చేయండి.
ఈ విధంగా దీన్ని అటు ఇటు డ్రాగ్ చేయండి, మీకు నచ్చిన కలర్ అయితే వస్తుంది. అండ్ దీనికే కాదు, లెఫ్ట్ సైడ్ ఉన్న దానికి కూడా చేసుకోవచ్చు. సో ఇట్లా మీకు నచ్చిన కలర్ సెట్ అయిన తర్వాత ఇక్కడ ట్యాప్ చేయండి, ఓకే పైన ట్యాప్ చేయండి, టాప్లో టిక్ మార్క్ పైన ట్యాప్ చేస్తే నెక్స్ట్ మళ్ళీ సేవ్ చేయండి. సేవ్ చేస్తే ఫోటో అయితే ఇలా వచ్చేస్తుంది. సో ఎడిట్ చేసిన ఫోటో. అండ్ దీనికి మీకు ఇంకేమైనా, ఇప్పుడు మీరు మీ పైన లైటింగ్ పడుతున్నట్టు వస్తుంది కదా, సో పడొద్దు అనుకుంటే మీ లేయర్ని తీసుకొని ఫస్ట్ పెట్టేయండి. ఫస్ట్ పెట్టేస్తే లైటింగ్ బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది. సో ఫోటో లుక్ అయితే ఇలా ఉంటుంది. సో లేదు మీరు ఇంకా స్పెషల్ ఎఫెక్ట్స్ ఏమైనా యాడ్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ బ్రషెస్లోకి వెళ్తే ఇక్కడ చాలా రకాల స్పెషల్ ఎఫెక్ట్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. సో ఇందులో పేపర్ ఎఫెక్ట్ ఉంటుంది. సో ఇప్పుడు ఈ ఎఫెక్ట్ సెలెక్ట్ చేసుకున్నాను నేను. సో ఇలా పెట్టుకోవాలి అని అంటే మీరు పెట్టుకోవచ్చు. ఏదైనా బర్త్డే ఫొటోస్ ఎడిట్ చేయాలన్నా ఇక్కడ బర్త్డే ట్యాగ్ అయితే పెట్టుకోవచ్చు మీరు బ్యాక్ సైడ్. సో ఇలా చూసారు కదా ఎంత నీట్గా కనిపిస్తుందో ఇమేజ్ అనేది. సో ఇలా మీరు మీకు నచ్చిన ఫొటోస్ని అయితే ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు. సో స్క్రీన్ పైన చూస్తున్నారు కదా, సో ఇలా అయితే ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు. సో దీన్ని సేవ్ చేసుకొని అండ్ లాస్ట్కి ఇక్కడ డౌన్లోడ్ సింబల్ ఉంటుంది కదా, దీనిపైన ట్యాప్ చేయండి. మీ డివైస్లోకి అయితే సేవ్ అయిపోతుంది. చూడొచ్చు, ఇప్పుడు గ్యాలరీలో చూపిస్తా చూడండి మీకు. సో ఇలా మీకు నచ్చిన ఫొటోస్ని అయితే ఎడిట్ చేసుకోవచ్చు. చూడొచ్చు, బాగుంది ఫోటో, లుక్ అయితే బాగుంది. లేదా మీరు ఈ ఫోటోని ఇంకా ఎన్హాన్స్ చేసుకోవాలంటే వేరే వెబ్సైట్స్ ఉంటాయి కదా, వెబ్సైట్స్ కానీ యాప్స్ కానీ ఉంటాయి, రెమ్నీ లాంటి యాప్స్, వాటిని యూజ్ చేసి ఎన్హాన్స్ చేసుకుంటే ఇంకా లుక్ బాగుంటుంది.